నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. కాంగ్రెస్ వాదిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ రాజ్య స్థాపనకు ప్రత్యేక కృషి చేశారని గుర్తు చేశారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయనున్న షర్మిలతో పార్టీ బలోపేతమవుతుందన్నారు. వైసీపీ, టీడీపీలు తమ రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపుతున్నాయని ఆరోపించారు. డీసీసీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్ ఇతర నాయకులతో కలిసి మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటుగా ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేసుకొని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఒక దోషం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా కూడబలుకొని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం. నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాధ్యత తీసుకున్నాడో ఇవాళ మరలా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు తీసుకొని ఇటువంటి కుటిల కుతంత్రాలు చేసేటటువంటి ప్రభుత్వాలకి, పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం. ఇందిరమ్మ పాలన ఈ రాష్ట్రానికి సాధ్యం కావాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమైంది. సీఎం జగన్ కు అంబేద్కర్ ఆశయాలన్నా రాజ్యాంగం అన్నా గౌరవం ఏమాత్రం లేదన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 188 మంది దళితులను పొట్టన పెట్టుకున్న పాపం ఈ విగ్రహం ఏర్పాటుతో పోతుందా అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. జగన్ మాట వేరు, చేసే పని వేరుగా ఉంటుందని విమర్శించారు వర్ల రామయ్య. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 188 మంది దళితులు హత్యగా వించబడినారు. దళితులకు రక్షణ ఉందా మీ పాలనలో? ఆయన అంటారు ఇవన్నీ నేను 125 అడుగుల విగ్రహం వేశాను కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అంటున్నాడు ఆయన. అంటే 125 అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేస్తే 188 మంది దళితుల్ని మీరు మీ ముఖ్యమంత్రిత్వంలో చంపిన పాపాలు పోతాయండి. 125 అడుగుల విగ్రహాన్ని వేశాను విజయవాడలో. నేను విగ్రహం వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట వేరు, ఆయన చేసే పని వేరు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. శంకరవిలాస్ సెంటర్లో నిర్వహించిన ఈ నిరసనలో సిఐటియు, ఏఐటియుసి నేతలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు తప్ప కొత్తవి కావన్నారు కార్మిక సంఘ నేతలు. ఎస్మా చట్టంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అంగన్వాడీలో ఆ రంగంలో ఉన్నటువంటి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియులు కలిసి సంయుక్తంగా నిర్వహించమని ప్రారంభించి 40 రోజులు అవుతా ఉంది. వాళ్ళు కోరుతున్న కోరికలు చాలా చిన్నవి. వేతనం పెంచడంతో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గ్రాట్యుటీకి సంబంధించి అమలు జరపమని కోరుతా ఉన్నారు. వీటిని పరిష్కరించడానికి బదులుగా చర్చల పేరుతో తాత్సారం చేసింది ఇప్పటి వరకు ప్రభుత్వం. జీతాలు పెంచాలంటే మాకు సమయం కావాలి, జూలై దాకా ఆగండి అని అంటా ఉన్నారు. ముందు సమయం అనుకోమని చెప్తా ఉన్నారు. జూలైలో పెంచుతామనేటువంటి మాట, ఎంత పెంచుతారనేటువంటి మాట చెప్పడం లేదు. ఇటువంటి మాయ మాటలు చెప్పి సమ్మెని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాల్లో చేరతారా లేకపోతే మిమ్మల్ని తీసేయమంటారని అంటూ అధికారుల ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి, భయోత్పాతానికి గురి చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితి కొనసాగటం మరి చూస్తూ ఊరుకోలేక రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక సంఘాలు యావత్తు, ప్రజా సంఘాలు యావత్తు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకోలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే అంగన్వాడీ కార్మిక సంఘాలను పిలిచి ఒక ఒప్పందం చేసుకోకపోయేటైతే
ఉద్యమం ఉధృతం అవుతుంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం చేయడంపై మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్ కి ఆయన అభినందనలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులతో కలిసి రావెల కిషోర్ బాబు అరండల్పేటలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే నాయకులు కాదని దేశానికి దిశను చూపిన మహానాయకుడని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా ఉంటారన్నారు. అంబేద్కర్ మహాశిల్పం ప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలవాలని కోరారు. సమాజంలో అసమానతలను రూపుమాపే ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామన్నారు రావెల. విజయవాడలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది, మనం అందరం చూసాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని, విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో 404 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం. మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కేవలం దళితులకు మాత్రమే ఆయన నాయకుడు కాదు, కానీ భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్య విలువలను పంచి రాజ్యాంగం ద్వారా ఒక దిశ నిర్దేశం ఇచ్చినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఏ ప్రభుత్వాలు కృషి చేస్తాయో ఆ ప్రభుత్వాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజల యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సన్నిహితులతో చర్చించిన అనంతరం ఏ పార్టీలో చేరాలి అనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. ఇంతవరకు రాజకీయంగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనేది మాత్రం నేనైతే నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే మా యొక్క అనుచరులు, నా యొక్క అభిమానులు, ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క ప్రజల వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి నన్ను ప్రేమించేటువంటి, అభిమానించేటువంటి మా స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరినీ కూడా మరొకసారి సంప్రదించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సన్నాహక సమావేశం బ్రాడీపేట యూట్యూబ్ హాల్లో జరిగింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది వై కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సన్నాహక సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో 3 ఆధిపత్య కులాలు 3 పార్టీలుగా ఏర్పడి రాజ్యాధికారం కోసం వెంపర్లాడుతున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం రాజ్యాధికారం కోసం తమదైన పద్ధతిలో పావులు కదుపుతున్నాయని చెప్పారు. బహుజన శ్రామిక వర్గ దృక్పథం కలిగిన రాజకీయ శక్తులన్నీ ఏకమై పూలే, అంబేద్కర్, మార్క్స్ సిద్ధాంతాల స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గంట ప్రభుదాస్, సాధు మాల్యాద్రి, పాటిబండ్ల కోటేశ్వరరావు, శీలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది ప్రజలను సమీకరించగలిగినటువంటి ప్రత్యామ్నాయ దృక్పథంతో పనిచేసేటటువంటి అనగా ఫూలే, అంబేద్కర్, మార్క్స్ సిద్ధాంతాలు, అలాగే బహుజన శ్రామిక వర్గ సిద్ధాంతాలతో దేశవ్యాప్తంగా బలమైన ప్రభావాన్ని కలిగించేటటువంటి ఒక రాజకీయ పార్టీ దేశంలో లేకపోవడం అనేది మనకి బాధాకరమైన విషయమే. అదే సమయంలో చిన్నవో పెద్దవో సంస్థలుగా ఉంటూ ఈ కలిసిన భావజాలంతో పనిచేస్తున్నటువంటి సంస్థలు, పార్టీలు, ప్రముఖులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం సమీకరించి దేశవ్యాప్తంగాను అలాగే రాష్ట్రంలోనూ నిజమైన సామాజిక శ్రామిక వర్గ దృక్పథంతో అనగా బహుజన శ్రామిక వర్గ దృక్పథంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల దృక్పథంతో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రోజున నిజంగా అవసరం. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 22న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని టీడీపీ నాయకులు హనుమంతరావు పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. దివ్యాంగులకు పెన్షన్లను పెంచకుండా ఉన్న పెన్షన్లను తీసివేశారని ఆరోపించారు. జనవరి 22న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలపనున్నట్లు చెప్పారు. వికలాంగుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వెలుగు శివప్రసాద్, గొలుసుల సాయి కుమార్, నల్లపనేని కిరణ్ కుమార్, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ఎదుట
దివ్యాంగులు ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి, నిరంకుశ విధానాలకి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ తీరు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దివ్యాంగులకి ఏ ఒక్క పథకం కూడా నమోదు చేయకపోవడం చాలా దారుణమైన విషయం. గుంటూరు పట్టణంలో దివ్యాంగుల హోమ్కి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా ఈ ప్రభుత్వం దానిని ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రతి ఒక్క వికలాంగుడు కూడా, దివ్యాంగులు కూడా సామాజిక బాధ్యతగా 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేద రోగులకు ఉచితంగా థైరాయిడ్ రక్త పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ను టైంకి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్. బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల అధిపతులతో ఆయన సమావేశం నిర్వహించారు. 24 గంటల పాటు ల్యాబ్లు పనిచేయాల్సిన అవసరం ఉందని, ప్రైవేట్ ల్యాబ్లకు టెస్టులను పంపించవద్దని సూచించారు. ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క జబ్బు నిర్ణయానికి, ఇక్కడ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్కి, ప్రోగ్నోసిస్ ఎలా జరుగుతుందని దాంట్లో చాలా ముఖ్యం ఉంటుంది. కాబట్టి రౌండ్ ది క్లాక్ అయితే మాత్రం ఇప్పుడు దాకా కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పరీక్షలు జరగట్లేదు అన్నది, కొన్ని పరీక్షలు కొంత టైంలో జరుగుతున్నాయి, కొన్ని అసలు జరగట్లేదు, కొన్ని అసలు అవైలబుల్ లేవు అని ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతున్న క్రమంలో ప్రైవేట్ ల్యాబ్స్ అయితే మాత్రం నేను అరికట్టగలిగాను. అదే క్రమంలో ప్రైవేట్ ల్యాబ్స్ ని అరికట్టినప్పుడు ఇక్కడ అవైలబుల్ చేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. 100% మనం చేయగలిగితేనే మనం ప్రైవేట్ ల్యాబ్స్ కూడా అరికట్టగలగాలి. అదే టైంలో చేసే రిపోర్ట్లు కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇక్కడ వచ్చే పేద పేషెంట్లకి ల్యాబొరేటరీ సర్వీసెస్ రౌండ్ ది క్లాక్ ఒక డిపార్ట్మెంట్ వైజ్ ఒక సూపర్విజన్తో, గుడ్ సూపర్విజన్తో ఇవ్వగలుగుతాం. అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఉదయం నుంచి రామనామ సంకీర్తనలు, సుందరకాండ పారాయణ, శోభాయాత్ర, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రామచంద్రుని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఈ సంవత్సరం 22వ తారీఖున, రేపు 22వ తారీఖున అక్కడ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సందర్భంగా అక్కడ అయోధ్యకే పరిమితం కాకుండా ఈ దేశం అంతా, ముఖ్యంగా ప్రపంచం అంతా అనుకోవచ్చు, మళ్ళీ రామరాజ్యం రావాలనే ఉద్దేశంతో టూర్ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన ఈ బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 22వ తారీఖు సుందరకాండ పారాయణం, అలానే ఇక్కడ శోభాయాత్రలు, లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ప్రాణ ప్రతిష్ఠ, సాయంత్రం అభిషేకాలు, స్వామివారికి పట్టాభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి ఘట్టం. అటువంటి పట్టాభిషేకం సాయంత్రం కూడా జరుగుతుంది. కార్యక్రమాల్లో అందరూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.